హలో అండ్ వెల్కమ్ టు sakshieducation.com. నేను లుంబిని బూచల. కొద్ది రోజుల్లో టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఉండబోతుంది. మరి ఆన్సర్ రైటింగ్ ఎలా ఉండాలి, ఎలా రాయాలి, దాంట్లో మనం ఇంకల్కేట్ చేయాల్సిన కీ ఎలిమెంట్స్ ఏంటి, మనకు అన్ని డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ శ్రీహరి కాకర్ల గారు ఉన్నారు. సార్ వచ్చేసి జాగ్రఫీ ఫ్యాకల్టీ. సో ఆయనతో మాట్లాడదాం, ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. హలో సార్. సో ఓవరాల్ ఆన్సర్ రైటింగ్ ఎలా ఉండాలి అండ్ మేజర్గా మనం ఆన్సర్లో ఇంకల్కేట్ చేయాల్సిన కీ ఎలిమెంట్స్ ఏంటి? టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ త్వరలో జరగబోతుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ ఇంకా రాలేదు, బట్ చాలామంది అభ్యర్థులు మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారు. అయితే కొంతమంది ఒక 5% అభ్యర్థులకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి అంటే, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అన్నది ఎలా ఉంటుంది, ఏం రాయాలి, ఏ బుక్స్ చదవాలి అన్న అవగాహన కేవలం 5% స్టూడెంట్స్కే ఉంటుంది. 95% అంటే మెజారిటీ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ ప్రిలిమ్స్ రాశారు, కానీ మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా సన్నద్ధం అవ్వాలని చాలా టెన్షన్తో ఉంటారు. ఎందుకంటే ఒక క్లారిటీ అన్నది ఉండదు, ర్యాండమ్గా చదివేసి ఉంటారు, దీన్ని ఎలా ఆర్గనైజ్ చేయాలన్న టెన్షన్లో ఉంటారు. సో అభ్యర్థుల కోసం ఒకసారి క్లుప్తంగా మాట్లాడితే మనకు 6 పేపర్స్ ఉంటాయి. జనరల్ ఎస్ఏ కూడా ఫస్ట్ పేపర్ అని అనుకుంటే 6 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 జనరల్ ఎస్ఏ ఉంటుంది, పేపర్ 2 జియోగ్రఫీ ఉంటుంది, పేపర్ 3 పాలిటీ ఉంటుంది, పేపర్ 4 మనకు సైన్స్ అండ్ ఎకానమీ ఉంటుంది, పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ, పేపర్ 6 మూవ్మెంట్ ఉంటుంది. సో అన్ని పేపర్స్ 150 ఇంటూ 6 పేపర్స్ 900 మార్కులకు మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అయితే ఒక్కో పేపర్లో 3 సెక్షన్స్ ఉంటాయి, ఒక్కో సెక్షన్కి 50 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. సో అభ్యర్థులు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో సబ్జెక్ట్స్ అన్న విషయం పక్కన పెడితే ఓవరాల్గా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ విషయానికి వస్తే ప్రతి ఒక్క పేపర్లో కనీసం 105, అంటే కనీసం అని చెప్పడానికి లేదు, ఒక 105 మార్కుల వరకు ఎవ్రీ పేపర్లో స్కోర్ చేయగలిగితే, ఇంటర్వ్యూ లేదు కాబట్టి ఇక్కడ ఓన్లీ స్కోరింగ్ అన్నదే ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి మెయిన్స్ ఆన్సర్లో ఒక 105 మార్కుల కంటే ఎక్కువ తెచ్చుకోగలిగితే టాప్ 50లో ఉండే అవకాశం ఉంటుంది. అంటే మనం కోరుకున్న ఆర్డీఓ డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ రావాలి అంటే ప్రతి పేపర్లోనూ 105 మార్కుల వరకు తెచ్చుకోగలిగితే చాలా సేఫ్ అనమాట. అయితే నన్ను చాలా సందర్భాలు అడుగుతున్నారు, సార్ ఏం రాయాలి సార్, ఆన్సర్ అంటే ఎలా రాయాలంటే, సో ఏదైనా సబ్జెక్టు, ఏ సబ్జెక్టు తీసుకున్నా పర్లేదు, ఆన్సర్ రైటింగ్ అన్నది ఎలా స్టార్ట్ చేయాలి అంటే, నువ్వు నేర్చుకున్న ఏ సబ్జెక్ట్ అయినా, ఏ టాపిక్ అయినా 200 పదాల్లో పెట్టడానికి ప్రయత్నించు. సో ఇంట్లో నుండి హాస్టల్లో, హైదరాబాద్లో మీరు హాస్టల్లో ఉన్నారా, ఈవినింగ్ మీ అమ్మగారు ఫోన్ చేశారా, ఈవినింగ్ ఫోన్ చేస్తుంటారు కదా, అది మదర్ ఫోన్ చేస్తారు, తినవా లేదా, అయిందా లేదా, భోజనం అయిందా లేదా, నాన్న ఫోన్ చేస్తాడు, ఎరా ఎలా ఉన్నా, పోతున్నా క్లాసెస్కని. ఎవరు ఫోన్ చేసినా 200 పదాల్లో మాట్లాడడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఈ కొద్ది రోజులు అలా అలవాటు చేసుకుంటే మన మైండ్ 200 వర్డ్స్లో థింక్ చేయడం అన్నది ఆలోచిస్తే అక్కడ మనం పర్ఫెక్ట్ టైంలో ఒక 12 మినిట్స్లో 200 వర్డ్స్లో ఆన్సర్ రాయడానికి అవకాశం ఉంటుంది. లేదనుకోండి, మనం అది ఎక్స్టెండ్ చేసేసి 200కి 250 పదాలు 12 నిమిషాలకి 15 నిమిషాలు 18 నిమిషాలు తీసుకోవడం వలన నెక్స్ట్ క్వశ్చన్లో ఇవ్వాల్సిన ప్రియారిటీని ఇక్కడ మనం మిస్ చేస్తూ ఉంటాం. ఏ క్వశ్చను మనకు చుట్టం కాదు, ఏ సబ్జెక్టు మనకు బంధువు కాదు, ప్రతి ఒక్క క్వశ్చను ఇంపార్టెంటే. అన్నిటికీ ఈక్వల్ ప్రియారిటీ ఇవ్వడం వలన మనము ఒక 200 వర్డ్స్లో రాయగలిగితే ఈజీగా ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి 105 మార్కులు ఏదైతే నేను మార్జిన్ చెప్పానో ఆ మార్జిన్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ పారాగ్రాఫ్ ఇంట్రడక్షన్ ఉండాల్సి ఉంటుంది. ఆ ఇంట్రడక్షన్లో ఒక 30 పదాల్లో ఉండాలి. సార్ పదాలు అని అంటారు, ఏంటి సార్ పదాలు, ఏమి అంటే ఎలా ఉండాలి సార్ అంటే, మీరు ఇప్పుడే ఒక పేపర్ని తీసుకొని ఒక 200 పదాల్లో లేదా ఒక 10 మార్కుల ఆన్సర్ రాసి ఆ తర్వాత కౌంట్ చేసుకోండి. ఈజులు, వాజులు, ఆర్లతో సహా, తెలుగులో అయితే అది, ఇది, కానీ, అప్పుడు, ఇప్పుడు ఇలాంటి పదాలతో సహా పెన్నుతో టిక్కులు వేసుకోండి, వర్డ్స్ని ఎంచుకోండి. 200 వర్డ్స్ ఉండాలి. 180 నుండి 200, కరెక్ట్గా 200 వర్డ్స్ దగ్గర ఆపలేం కాబట్టి 180 to 220 మధ్యలో ఉండేటట్లుగా చూసుకుంటే నువ్వు 200 పదాలు ఆన్సర్ రాసినట్లు. అలా రాయాలంటే మరి ఎంత ప్రియారిటైజ్ చేసుకోవాలంటే, ఇంట్రడక్షన్లో 30 మార్కులు ఉండేటట్లుగా చూసుకో. బాడీలో 3 పారాగ్రాఫ్స్ ఉండాలి. ఒక్కో పారాగ్రాఫ్లో 40 పదాలు ఉండేటట్లుగా 3 పారాగ్రాఫ్స్ రాసుకుంటాం. సో 40 ఇంటూ 3 120 పదాలు, అండ్ ఫస్ట్ పారాగ్రాఫ్ ఒక 30 పదాలు. ఒక ఫ్లో చార్ట్తో మ్యాప్ వేస్తారు, అది లాస్ట్లో వేస్తూ ఉంటారు చాలామంది, సైడ్లో వేస్తారు, లాస్ట్లో వేస్తారు, కాదు, మధ్యలోనే వేయాల్సి ఉంటుంది. బాడీ పారాగ్రాఫ్లో ఒక పారాగ్రాఫ్ అయిపోయిన తర్వాత అక్కడ మ్యాప్ వేస్తాం, కింద 2 పారాగ్రాఫ్స్ రాస్తాం. ఆ మ్యాప్ క్రింద మ్యాప్కి సంబంధించినటువంటి ఆ టైటిల్ అన్నది కంపల్సరీగా పెడతాం. అండ్ కంక్లూజన్ అంటే ఏమని రాస్తామంటే, మళ్ళీ బాడీలో చెప్పినదంతా దాన్ని బ్రీఫ్గా కంక్లూజన్లో రాస్తూ ఉంటారు, అలా చేయకూడదు. కంక్లూజన్ అన్నది నెక్స్ట్ లెవెల్ని సూచించేటట్లుగా ఉండాలి. హిమాలయాస్ చాలా ప్రముఖమైనటువంటి మౌంటైన్స్ అని రాస్తారు, మరి అలాంటి హిమాలయాస్ ఈ మధ్య
బయోడైవర్సిటీ లాస్ అయిపోతుందన్న కంక్లూజన్లో రాస్తాం. ఎన్విరాన్మెంట్ చాలా గొప్పది, మనకి ఎంతెంతో సేవ్ చేస్తుంది, ఎన్విరాన్మెంట్లో గ్యాసెస్ ఉన్నాయి, మనం పీల్చుకుంటున్నాం, బ్రతుకుతున్నాం, ఇవి రాస్తారు. కంక్లూజన్లో ఇలాంటి ఎన్విరాన్మెంట్ పాడైపోతుంది అని కన్సర్న్ని చూపిస్తూ ఉంటాం. సో కంక్లూజన్ అంటే కన్సర్న్ని చూపించండి, లేదా సిగ్నిఫికెన్స్ని చూపించండి, లేదా నాకు దీనికంటే ఎక్కువ తెలుసు అన్న పాయింట్ని ఎగ్జామినర్కి చెప్పి 30 వర్డ్స్లో ముగించండి. సో రఫ్లీ మనకు 200 వర్డ్స్ వస్తాయి. సో ఇలా రాయడం వలన ఎంత సింపుల్గా బేసిక్ పాయింట్స్ రాసిన అభ్యర్థులు ఒక 10 మార్కులకి 6.5 7 మార్కులు ఈజీగా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో ఆన్సర్ రైటింగ్లో తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అంటే ఎవాల్యుయేషన్ అప్పుడు జడ్జ్మెంట్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా, లేదంటే ఎలా? యాక్చువల్గా ఆస్పిరెంట్స్ అలా అనుకుంటూ ఉంటారండి, బట్ అలాంటిది ఏం లేదు. తెలుగు మీడియం వాళ్ళైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా ఈక్వల్ జడ్జ్మెంట్ ఉంటుంది ఆన్సర్ రైటింగ్లో. సేమ్, ఎందుకంటే అక్కడ ఇంగ్లీష్లో టీచ్ చేసే ప్రొఫెసర్ కరెక్షన్ చేస్తాడు, ఇక్కడ తెలుగులో టీచ్ చేసే ప్రొఫెసర్ కరెక్ట్ చేస్తాడు. బట్ ఇద్దరికి కూడా సమజ్ఞానం ఉన్నటువంటి ప్రొఫెసర్సే ఉంటారు. కాబట్టి అలాంటి ప్రియారిటైజేషన్ ఏమి ఉండదు. సాధారణంగా అభ్యర్థులు ఆ నోషన్ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి బాగా మార్కులు పడుతున్నాయి, తెలుగు మీడియం వాళ్ళకి బాగా మార్కులు పడుతున్నాయి. అలా ఏం లేదు, రాసిన వాడికే మార్కులు పడుతున్నాయి, అది తెలుగులో రాసినా ఇంగ్లీష్లో రాసినా కూడా. అయితే ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో పదాలు అంటే ఈ కంటెక్స్ట్ వచ్చింది కాబట్టి కొంతమందికి డౌట్ ఉంటుంది, సార్ తెలుగు మీడియం వాళ్ళు అంటే అంతా మక్కి అచ్చు తెలుగులో రాయాలనా, ఇంగ్లీష్ మీడియం వల్ల అంటే ఇంగ్లీష్లో అలానే రాయాలన్నా? అంటే తెలుగు మీడియం వాళ్ళకి ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఫర్ ఇన్స్టెన్స్ మీరు ఇలా అడిగారు, ఒక పదం వాడారు అనుకోండి, టెథిస్ జియోసింక్లైన్ అని ఒక పదం ఉంది. ఆ టెథిస్ జియోసింక్లైన్ అన్న పదం తెలుగు మీడియం వాళ్ళు టెథిస్ అభినీతి అని రాస్తారు. అలా రాసి బ్రాకెట్లో టెథిస్ జియోసింక్లైన్ అని రాసే అవకాశం తెలుగు మీడియం ఆస్పిరెంట్స్కి ఉంది. అదే ఇంగ్లీష్ మీడియంలో టెథిస్ జియోసింక్లైన్ అని రాసి బ్రాకెట్లో టెథిస్ అభినీతి అని ఇంగ్లీష్ మీడియం వాళ్ళు పెట్టకూడదు. ఎందుకంటే తెలుగు మీడియంలో అన్ని పదాలు ట్రాన్స్లేషన్ జరగలేదు కాబట్టి ఈ పదానికి ఇది అర్థం అన్న ధోరణిలో అలా చెప్పుకోవడం అన్నది తెలుగు మీడియం వాళ్ళకు కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అండ్ ఇంకొక డిఫరెన్స్ కూడా మనకి ఏం కనిపిస్తుందంటే 200 పదాల ఆన్సరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి 1.5 పేజ్ వస్తే తెలుగు మీడియం వాళ్ళకు 2 పేజీలు దాటిపోతుంది. ఎందుకంటే తెలుగులో పదం సైజ్ ఎక్కువగా ఉంటుంది. అందులోనూ ఒక హౌ ఆర్ యూ అన్నది మనం ఇంతలో కంప్లీట్ చేస్తాం, ఎలా ఉన్నావు అన్న తెలుగు ఎక్కువ లెంత్ తీసుకుంటుంది. సో అలా ఎక్కువ పేపర్స్ వస్తాయి. దీనివలన తెలుగు మీడియం అభ్యర్థులు ఎక్కువ రాయాల్సి ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కొంచెం అది తగ్గుతుంది, వీళ్ళకు ఆ స్ట్రెయిన్ తగ్గుతుంది. సో బట్ జనరలైజేషన్లో both the media is having its own benefits. ఓకే, బట్ టైం మేనేజ్మెంట్ తెలుగు మీడియం వాళ్ళకి ఇంకొంచెం బెటర్. వాళ్ళు ఇంకా ఎక్కువ, అంటే ఇక్కడ ఇంకొకటి ఉంది, ఆ తెలుగు మీడియంలో చాలామంది స్పీడ్ రాస్తారు, ఇంగ్లీష్ మీడియంలో స్పీడ్ అందుకుంటే బ్యూటీ మిస్ అయిపోతుంది, అదొక ప్రాబ్లం కూడా ఉంది. ఓకే, సో ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ ఉంది కదా సార్ తెలుగు మీడియం వాళ్ళకి? అవునవును, అది చాలా 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 ఇంపార్టెంట్ పేపర్. మనము సివిల్స్లో సీసాట్ క్వాలిఫైయింగ్ నేచర్ కదా అని చెప్పి అందరూ అనుకుని క్వాలిఫైయింగ్ పేపర్ని కూడా చదవాలన్నా అన్న ధోరణిలో 2014లో వచ్చినప్పుడు సీసాట్ కొత్తగా పెట్టినప్పుడు సీసాట్ అన్నది క్వాలిఫైయింగ్ పేపర్ని కూడా చదవాలా, నేనేంటి నా కెపాసిటీ ఏంటి అని అనుకునేవాళ్ళు. ప్రతి ఇయర్ అట్లీస్ట్ 60% to 70% సీసాట్లో పోతూ ఉన్నారు. సివిల్స్ మెయిన్స్లో కూడా ప్రతి ఇయర్ 500 to 1000 ఆస్పిరెంట్స్ రీజనల్ లాంగ్వేజ్లో ఫెయిల్ అవుతూ ఉన్నారు. గ్రూప్ 1లో కూడా, ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో కూడా తెలుగు మీడియంలో ఒక 500 మంది, ఇంగ్లీష్ అండ్ తెలుగు పేపర్ రాయలేక 500 మంది, ఇంగ్లీష్ పేపర్ రాయలేక ఒక 500 మంది ఫెయిల్ అయినారు అన్న విషయం కూడా మనకు తెలుసు. ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ అని అనుకుంటారే కానీ బట్ చాలా ఇంపార్టెంట్ పేపర్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా, మేము ఇంగ్లీష్ మీడియం అయిన నేను కూడా ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ని కోచింగ్ తీసుకుంటే అంటే దీన్ని కూడా నేను ప్రిపేర్ అవ్వడం అవమానం అని ఫీల్ అవుతూ ఉంటాం. అవమానాలు అవన్నీ పక్కన పెడితే అక్కడ టెక్నికాలిటీ ఉంది, ఎస్ఏ రైటింగ్స్ ఉన్నాయి, ప్రిసిస్ రైటింగ్స్ ఉన్నాయి, లెటర్ రైటింగ్స్ ఉన్నాయి, రిపోర్ట్ రైటింగ్స్ అండ్ ఈ మనకు పేపర్స్కి రాసే రిపోర్ట్స్, జర్నలిజం రైటింగ్, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. సో ఏమైనా సరే ఎంత ఇంగ్లీష్లో కమాండ్ ఉన్నా తెలుగు మీడియం వాళ్ళకైతే మరీ ఇంపార్టెంట్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళన్నా అంత కొంత మెయింటైన్ చేస్తారు, మేనేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. తెలుగు మీడియం వాళ్ళైతే ఈ క్వాలిఫైయింగ్ పేపర్ని ఖచ్చితంగా మీరు ప్రయత్నించి చదువుకొని నేర్చుకోవాల్సిందే. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి అక్కడ దిగిన తర్వాత చూసుకుందాం ఇంగ్లీష్ పేపర్ ఏముందిలే మనకు వచ్చిన బ్రోకెన్ ఇంగ్లీష్, ట్రంకేటెడ్ ఇంగ్లీష్తో మేనేజ్ చేద్దామంటే కుదరదు. ఒకసారి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో క్వశ్చన్ ఇలా అడిగారు, అంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు, ఆ పారాగ్రాఫ్ యొక్క పేరు అంటే తెలుగులో ఇచ్చారు, దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలి. ఆ పారాగ్రాఫ్ పేరు రామాయణంలో పిడకల వేట, పారాగ్రాఫ్ పేరు, దీన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయండి అని చెప్పి అడిగారు. ఆ స్టూడెంట్స్ కూడా దానికి మంచి టైటిల్ పెట్టారు, రామాయణంలో పిడకల వేట. అంటే మనం ఇంగ్లీష్లో ఏం పెడతా ఉంది, హంట్ ఫర్ డంగ్ కేక్ ఇన్ రామాయణ టైటిల్ ఏదో పెట్టారు. అలా రాసుకుంటూ వెళ్తున్నారు. అండ్ పారాగ్రాఫ్ లాస్ట్లో ఈ కంక్లూజన్ అడిగారు,
దస్ అలా పిడకలు అన్న పదము పీటకాలు అన్న పదము నుండి ఆవిర్భవించింది అని చెప్పి వాళ్ళు ఇచ్చారు. దీన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలి. అందరూ ఏం రాశారు? దస్ పిడకాస్ హ్యాస్ బీన్ ట్రాన్స్లేట్, దస్ ద వర్డ్ కౌడంగ్ హ్యాస్ బీన్ ట్రాన్స్లేటెడ్, డంగ్ కేక్స్ హ్యాస్ బీన్ కేమ్ ఫ్రమ్ ది వర్డ్ పీటకాస్ అని రాశారు. ఇది తప్పు. యాక్చువల్గా ఏం రాయాలి? దస్ ద వర్డ్ పిడకాస్ హ్యాస్ బీన్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ పీటకాస్ అని రాయాలి. వీళ్ళు ఇది కూడా ట్రాన్స్లేట్ చేశారు. అర్థమైందా లాజిక్? మక్కి దించారు, ఆంధ్రీకరించినారు, పడిపోయారు. ఎగ్జామినర్ కావాలనే అలా ఇస్తారు. ఇవన్నీ ఇంగ్లీష్ పేపర్లో ఉంటాయి ఇలాంటి టెక్నికాలిటీస్. కాబట్టి అభ్యర్థులకు నా సజెషన్, ఇంగ్లీష్ని కూడా అంత తక్కువగా తీసుకోకండి. కొంచెం సీరియస్ ఎఫర్ట్ ఇంగ్లీష్ మీద కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కమింగ్ టు టాపిక్స్ సార్, సో ఎస్ఏ రైటింగ్లో అంటే కీ టాపిక్స్ కొన్ని ఉంటాయి, ట్రెండ్ ప్రకారం కూడా కొన్ని ఉంటాయి. సో ఎక్కువ కొన్ని ఏమైనా టాపిక్స్ మెన్షన్ చేయాలి? మనకు జనరల్ ఎస్ఏ పరంగా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఎస్ఏ ఖచ్చితంగా వస్తుంది. విమెన్ రిలేటెడ్ ఎస్ఏ, ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఎస్ఏ, సోషల్ మీడియా, వీటిపైన జనరల్గా మామూలుగా ఏ ఎగ్జామినేషన్ తీసుకున్నా వీటిపైన. ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం చూడండి, యూత్ పాడైపోతున్నారు. అండ్ బేసిక్గానే ఇంట్లో కూడా మనం చూస్తున్నాం, చిన్న పిల్లలు ఈవెన్ 1 year కూడా నిండని పిల్లలు ఫోన్ పట్టుకొని ఫోన్ చూస్తూ ఉన్నారు. ఈవెన్ నేను కూడా ఆశ్చర్యపోతుంటాను. మా అంటే మా అక్క పిల్లలు ఉంటారు, వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో నాకు తెలియని ఫీచర్స్ తెలుసు వాళ్ళకి. సో అది వీ హ్యావ్ బీన్ నర్చరింగ్ సోషల్లీ, వీ హ్యావ్ బీన్ నర్చరింగ్ లైక్ దట్. అది తప్ప ఒప్ప అన్నది పక్కన పెడితే దాని వలన కలిగే ప్రయోజనాలు ఉన్నాయి, దాని వలన కలిగే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఆ డిసడ్వాంటేజెస్ని కనుక మనం ఎలిమినేట్ చేయగలిగితే ఈ టెక్నాలజీ వాడుతున్నటువంటి ఈ లేటెస్ట్ అండ్ ఈ హై టెక్నాలజీ హైటెక్ జనరేషన్లో ఉన్నటువంటి ఈ పిల్లలకి చాలా ఎక్కువ నాలెడ్జ్ వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళు చాలా ఎక్సెల్ అవుతారు ఫ్యూచర్లో. బట్ దానివల్ల వచ్చే ఆ దుష్ప్రభావాల నుండి బయటపడాల్సి ఉంటుంది. డిసీజెసే కావచ్చు, సైకలాజికల్ ఇంపాక్ట్ కావచ్చు, అండ్ దాంట్లో జరిగే ఈ సోషల్ క్రైమ్స్ నుండి కూడా మనం కాస్త మానిటర్ చేస్తూ ఉండాలి. ఆల్టుగెదర్ నువ్వు ఫోన్ వాడద్దు అని చెప్పే పరిస్థితి ఇప్పుడు లేదు. వాడడం తప్పనిసరి అయినప్పుడు జాగ్రత్తగా వాడుకో అని చెప్పేది తప్ప మనం చేయాల్సింది ఏం లేదు. సో కాబట్టి సోషల్ మీడియా పైన క్వశ్చన్స్ వస్తాయి. సోషల్ మీడియా ఇంపాక్ట్, ఇన్ఫ్లుయెన్స్, వాటిపైన క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. విమెన్ ఎప్పుడు కూడా అది ట్రెండింగ్ ఇష్యూ ఉంటుంది. క్యాస్ట్ రిలేటెడ్, రిలీజియన్ రిలేటెడ్ కూడా ఉంటాయి. క్లైమేట్ చేంజ్, ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ కూడా కామన్గా వస్తూ ఉంటాయి. అండ్ ఇవి కాకుండా ఫిలాసాఫికల్ వే క్వశ్చన్స్ కూడా చాలా తరచుగా అడుగుతూ ఉంటారు. లైక్ యూపీఎస్సీలో ఒకసారి అడిగారు, బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ. మహాత్మా గాంధీ గారు చెప్పినట్లుగా బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కామెంట్ అని ఇస్తారు. అప్పుడు ఈ ఫిలాసాఫికల్ ఎసెస్ రాయడం చాలా డిఫికల్ట్. ఎందుకంటే మనకు ఆ తాత్విక ధోరణి ఉంటే తప్ప అది రాదు. ఇప్పుడు మనకు థాట్ రాదు. బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ అంటే ఏంటి, ఏం రాయాలి అనే అభ్యర్థి. అందుకని ఫిలాసాఫికల్గా వచ్చే ఎస్ఎస్ని కొంచెం ఇగ్నోర్ చేయడం అన్నది మంచిది. టెక్నికల్ రిలేటెడ్ ఎస్ఎస్ రాయడం వల్ల ఎక్కువ స్కోరింగ్ అన్నది ఉంటుంది. కమింగ్ టు ఆన్సర్ రైటింగ్, ఇంకా మేజర్ ఇంక ఇది ఒక్కటే. చాలా మంది ఏంటంటే ప్రిలిమ్స్ కన్నా ముందు నుండే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు హెల్ప్ అవుతుంది అని అనుకుంటారు. బట్ ఫస్ట్ ప్రిలిమ్స్ క్లియర్ అని ఆ తర్వాత ఆన్సర్ రైటింగ్ చేద్దాము అన్న వాటిలోనే ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ అలా ఉంటారు. సో ఈ టైంలో ఆన్సర్ రైటింగ్ అనేది స్టార్ట్ చేసి ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి? ఫస్ట్ ఆన్సర్ ఆబ్వియస్లీ వర్స్ట్ ఆన్సర్ అది తెలిసిందే, బట్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది. కరెక్ట్. ఫస్ట్ ఆన్సర్ ఈజ్ ది వర్స్ట్ ఆన్సర్ అండ్ అలానే కంటిన్యూ చేస్తే లాస్ట్ ఆన్సర్ విల్ బి ది ఫైనెస్ట్ ఆన్సర్. సో ఇది చాలామంది టాపర్స్ కూడా చెప్పారు, అది జరిగింది. అయితే ఎప్పుడు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలంటే, లాస్ట్ టైం టీఎస్పీసీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్యాన్సిల్ అవ్వడానికి ముందు రాసినప్పుడు చాలామంది అభ్యర్థులు ఓన్లీ మెయిన్స్, ప్రిలిమ్స్ నాది అయిపోతుందిలే అంటే, చాలామంది తెలుసు నాకు ఆల్రెడీ డిఫరెంట్ గవర్నమెంట్ జాబ్స్లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ అయిపోతుందిలే అని చెప్పి ప్రిలిమ్స్ని బాగా ఇగ్నోర్ చేసి ఎక్కువ మెయిన్స్ పైన ఫోకస్ చేశారు. ప్రిలిమ్స్ పోయింది, ప్రిలిమ్స్ క్లియర్ చేయలేకపోయారు. అండ్ చాలామంది అభ్యర్థులు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ప్రిలిమ్స్ అయిపోయాక చూద్దాంలే అని చెప్పి, ఈవెన్ నౌ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అయిపోయి కూడా దాదాపు ఒక 2 వారాలు అయిపోతుంది మనకు. ఇప్పటికీ కూడా అభ్యర్థులు మెయిన్స్, చాలామంది మెయిన్స్కి ప్రిపేర్ అవ్వట్లేదు. రిజల్ట్స్ రానిలే చూసుకుందామని అనుకుంటున్నారు. కానీ ఎంత కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పటికే మెయిన్స్లో ఒక 2 సబ్జెక్ట్స్ అయిపోగొట్టి ఉండాలి నాకు తెలిస్తే. కాబట్టి ఆన్సర్ రైటింగ్ అన్నది ఇమ్మీడియట్గా మీరు చేయాల్సినటువంటి పని. సో నెవర్ లెట్ అని అన్నట్లుగా ఇప్పుడైనా, ఈ రోజు నుంచైనా మీరు ఆన్సర్ రైటింగ్ అన్నది మొదలు పెట్టాలి. ఎలా మొదలు పెట్టాలి అంటే, నేను చెప్పాను కదా, థింక్ ఇన్ డిస్క్రిప్టివ్ ఫార్మాట్. సో ఫ్రెండ్కి ఫోన్ చేసి 200 పదాల్లోనే మాట్లాడడానికి ప్రయత్నించండి. ఎడిటోరియల్ ఏదైనా చదివినప్పుడు దాన్ని 200 పదాల్లోకి కుదించడానికి చూడండి. న్యూస్ ఆర్టికల్ ఏదైనా చదివినప్పుడు 200 పదాల్లో చూడండి. బాహుబలి సినిమా చూసాం కదా మనందరం, బాహుబలి సినిమాను ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే 200 పదాల్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించండి. కల్కి కూడా వస్తుంది. సో అది చూసిన తర్వాత సినిమాకి వెళ్తారు కదా, రేపే అనుకుంటా కదా రిలీజ్. సో సినిమాకి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ సినిమా అయిపోయాక వస్తారు కదా, 200 పదాల్లో కల్కి సినిమాను రాయండి.
అంటే నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీ మైండ్కి మీ హ్యాండ్కి ఆ కోఆర్డినేషన్ని అలవాటు చేయండి. థింక్ ఇన్ 200 వర్డ్స్, బిహేవ్ ఇన్ 200 వర్డ్స్, రైట్ ఇన్ 200 వర్డ్స్, దెన్ ఓన్లీ యూ కెన్ యూటిలైజ్ ది టైం. అక్కడ చాలా టైం తక్కువ ఉంటుంది. 12 మినిట్స్లో 200 వర్డ్స్ రాయాలంటే పెన్ను చాలా స్పీడ్గా రన్ అవ్వాలి. అండ్ బ్యూటీ మిస్ అవ్వకూడదు, కంటెంట్ మిస్ అవ్వకూడదు, థాట్ ఫ్లో మిస్ అవ్వకూడదు. ఆ కంటెంట్ మధ్యలో ట్రంకెట్ అయిపోయింది అనుకోండి, కొత్త పాయింట్ వస్తుంది, ఎగ్జామినేషన్ దొరికిపోతాం. అలా రాయాలంటే ద మోర్ యూ బ్లీడ్ బై ప్రాక్టీసింగ్ హియర్, ద మోర్ మార్క్స్ యూ కెన్ ఫెచ్ ఇన్ ది మెయిన్స్ ఎగ్జామినేషన్. ఈ టైంలో ఉండాల్సిన మైండ్ సెట్ కొద్ది రోజుల్లోనే ఉంది. ఆన్సర్ రైటింగ్ అంటే ప్రిలిమ్స్ లాగా జస్ట్ ఒకటి చూస్ చేసుకుందాం, ఆన్సర్ రైట్ బిఫోర్ మనకు ఉంటుంది, మన కళ్ళ ముందే ఉంటుంది పిక్ చేసుకోవడానికి. బట్ దిస్ ఇస్ డిఫరెంట్ కదా. సో లాస్ట్ మనం తెలంగాణ వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ డెస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్. సో ఎలా ఉండాలి స్టూడెంట్స్ మైండ్ సెట్ అంటే? మనకు స్టూడెంట్స్కి అయితే ఒక విషయం క్లారిటీగా చెప్పగలను, మీకు రోజుని ప్లాన్ చేసుకోవాలి. ప్రతి గంట ప్రతి నిమిషం కూడా మనకి ఇంపార్టెంటే రేపు మెయిన్స్ ఎగ్జామినేషన్ జరిగేంత వరకు. రేపు డిప్యూటీ కలెక్టర్ అయితే డిఎస్పీ అయితే మీరే లైఫ్ని ఎంజాయ్ చేస్తారు, మీరే ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉంటారు, స్టేటస్ గౌరవం అన్నీ దక్కుతాయి. మీరు ఒక రోజుని ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకోండి. నేను ఇవి చదవాలి, ఈరోజు ఇవి కంప్లీట్ చేయాలి, ఈరోజు సాయంత్రం ఈ ఎగ్జామ్ రాయాలి. సో ఇది మీరు ఆర్గనైజ్ చేయాలి. ఒకవేళ మీరు ఆర్గనైజ్ చేయలేకపోతే ఎవరైనా ఇలా నడిపించగలిగే మెంటర్ ఎవరైనా ఉంటే అతన్ని మీరు చూస్ చేసుకోండి. సో ఎందుకంటే మనం నడిచే దారి కరెక్టా కాదా అని ఎవరైనా చెబితే తప్ప మనకు తెలియని పరిస్థితి ఉంటుంది. కాబట్టి నువ్వు నడిచే దారి కరెక్టే, నువ్వు ఈరోజు ఇది చదువు, ఈరోజు సాయంత్రం నీకు పరీక్ష, ఆ పరీక్షలో ఇన్ని మార్కులు తెచ్చుకోవాలని రోజు ఎవరైనా మిమ్మల్ని అదిలిస్తూ ఉంటే, మిమ్మల్ని బెత్తం పట్టుకొని జాగ్రత్త వెనకాల నేనున్నా పడతాయి నీకు అని చెప్తూ ఉంటే మీకు భయం వేస్తుంది. లేదనుకోండి చాలా లైట్గా తీసుకుంటారు. సో అలా ఏదైనా ఒక ఆర్గనైజ్డ్ ప్రోగ్రామ్ కనుక ఉండగలిగితే మీకు చాలా మంచిది అవుతుంది. కాన్ఫిడెంట్గా ఉండండి. మీరు 10th క్లాస్ ఎగ్జామ్ రాశారు, పాస్ అయ్యారు, డిగ్రీ రాశారు, పాస్ అయ్యారు, ఇది కూడా రాస్తారు, పాస్ అవుతారు. నేనేదో ఒక బ్రహ్మాండ పదార్థం, ఒక బ్రహ్మ పదార్థం కోసము వర్క్ చేస్తున్నాను అన్న ఆలోచన మైండ్ నుండి తీసేసేయండి. సో నేను ఒక కామన్ ఎగ్జామ్ రాస్తున్నాను, బెస్ట్ ఆన్సర్ రాయాలి అని మాత్రం బెస్ట్ ఆన్సర్ అంటే మళ్ళీ కూడా నాలాగా ఎవరు రాయకూడదని ప్రయత్నించద్దండి. నువ్వు రాయగలిగే నీ ధోరణిలో నీ పరిధిలో ఉన్న ఒక ఆన్సర్ని రాయడానికి ప్రయత్నించాలే తప్ప నువ్వు ఏదో ఒక ఎక్స్ట్రాడినరీ ఆన్సర్ రాసి ఇలాంటి ఆన్సర్ ఇంకొక ఏ అభ్యర్థి రాయకూడదు అన్న ధోరణిలో నీ మైండ్ ఉండకూడదు. స్టే పాజిటివ్, స్టే క్లారిటీ అండ్ లిమిటెడ్ రిసోర్సెస్ని చదువుకో. అండ్ రైటింగ్ బాగుండేటట్లుగా ప్రాక్టీస్ చేసుకో, స్పీడ్గా ఉండేటట్లుగా ప్రాక్టీస్ చేసుకో, అండ్ హోప్ఫుల్గా ఉండడం. అండ్ ఈ కొద్ది రోజుల పాటు మెడిటేషను అండ్ మానసికంగా కూడా కాస్త ఉల్లాసంగా ఆనందంగా ఉండడానికి అండ్ ఎవరైనా ఒక ప్రాపర్ ప్రోగ్రామ్ చూపించి ఒక ప్రాపర్ మెంటారింగ్ ఇవ్వగలిగే సపోర్ట్ ఉంటే కనుక వాళ్ళను సపోర్టివ్గా తీసుకొని వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు చెప్పిన దారిలో నడవడం అన్నది మనకు సక్సెస్లో ఎక్కువ పాత్ర పోషిస్తుంది. Okay, sir. Nice meeting you and thanks for your time. Thank you so much for having me in this studio. Thank you.